లాస్ట్ సెషన్ లో మనం ఏం చేసామనంటే మూవ్ కమాండ్స్, తర్వాత సిపి కమాండ్, తర్వాత సిడి కమాండ్, రైట్. అండ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లాగా న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి, ఎట్లాగా న్యూ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, సో ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి ఏ విధంగా మనం చేంజ్ కావాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, రైట్. సో ఇప్పుడు కొంచెం వెళ్దాం అట్లానే. నెక్స్ట్ ఏంటంటే మూవ్ కమాండ్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఓకే. సో మూవ్ అంటే ఏం చేస్తుంది అంటే టు రీనేమ్ ఆర్ ఫైల్ డైరెక్టరీ నేమ్ ఆర్ మూవ్ ద ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఓకే, అనదర్ లొకేషన్ కి మూవ్ చేస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నారంటే మీరు హోమ్ పర్సనల్ లో హడూప్ లో ఉంటే, ఓకే, మీరు ఒక డైరెక్టరీ ముందుకు రావాలి లేకపోతే వెనక్కి రావాలి అది ఇది అనుకుంటా ఉంటే మనం ఏంటంటే కోలన్స్ రెండు డాట్స్ పెట్టేసి ఇట్లాగానే వస్తే మనం ఏంటంటే ఒక ఫోల్డర్ అనేది బ్యాక్ వస్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ గమనించండి, మనకు మూవ్ అనేది ఎక్కడ ఉన్నాయండి మన ఫైల్స్? 1 minute. హలో, ఎస్ మ్యామ్. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లో ఒక స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ వన్ మినిట్ అమ్మా, సంపత్ ఒక్క నిమిషం. పాస్వర్డ్ ఏమంటున్నారన్నా మాకు? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ, ఓకే, అదే విధంగా లెర్న్ డాట్ టీఎక్స్టీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఫోల్డర్ లో కానీ ఉంటే, ఓకే, సో పర్సనల్ ఫోల్డర్ లో కానీ ఉంటే దాన్ని మనం ఏంటంటే డైరెక్ట్ గా యూనిక్స్ ఫోల్డర్ లోకి మూవ్ చేయాలి అని అంటే ఇంకా పర్సనల్ ఫోల్డర్ లో ఈ రెండు ఫైల్స్ మనకు అవసరం లేదు. ఓకే, నాకు ఒక కొత్త ఫోల్డర్ అనేది యూనిక్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను, దాంట్లోకి మొత్తం ఈ ఫైల్స్ అన్ని మూవ్మెంట్ చేయాలి అనుకుంటే మీరు జస్ట్ మూవ్ అని కమాండ్ రాసుకొని ఎంబీ కమాండ్ రాసుకొని స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ ఏవైతే మీకు ఫైల్స్ అవసరం ఉంటాయో ఆ ఫైల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకొని అక్కడ మీ ఫోల్డర్ కానీ మెన్షన్ చేస్తే ఈ మొత్తం ఫైల్స్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంటది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే సిపి కమాండ్ అనేది ఏం చేస్తుందంటే కాపీ చేస్తుంది. అంటే స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ లెర్న్ డాట్ టీఎక్స్టీ అనేది ఎక్కడైతే మీ పర్సనల్ ఫోల్డర్ లో ఉన్నాయో అవి సిపి కమాండ్ కానీ రాస్తే ఇవి జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాయి యూనిక్స్ ఫోల్డర్ లో. కానీ మూవ్ అనే కమాండ్ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇది కంట్రోల్ ఎక్స్ లాగా అనమాట. ఓకే, కట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తుంటది అనమాట. సో కట్ ప్లస్ పేస్ట్ అంటే మనం మూవ్ కమాండ్ చెప్పుకోవచ్చు. కంట్రోల్ సి అని చెప్పేసి మనం అదే కాపీ ప్లస్ పేస్ట్ అంటే, ఓకే, సో దాన్ని ఏమంటాం అంటే మన సిపి కమాండ్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు, రైట్. ఓకే, సో ఆ విధంగా మూవ్ కమాండ్ అనేది పనిచేస్తుంది. సేమ్ మీరు అట్లాగనే ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏదైనా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మూవ్ కమాండ్ రాసుకొని. అర్థమవుతుందా? అదే విధంగా మీరు ఫైల్ నేమ్ ఉంది, ఓకే, సో నువ్వు రీనేమ్ చేయాలనుకుంటున్నావు ఫైల్ నేమ్ ని. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, పర్సనల్ ఫోల్డర్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిడి అని చెప్పేసి యూనిక్స్ అంటే మీరు ఇప్పుడు యూనిక్స్ ఫోల్డర్ లోకి వెళ్తారు, రైట్. సో ఇప్పుడు ఎల్ఎస్ అంటే ఏమైందండి, మనకి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో డిస్ప్లే చేస్తాయి. ఏమేమి ఫైల్స్ ఉన్నాయి మనకి? స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ, లెర్న్ డాట్ టీఎక్స్టీ ఉంది. ఓకే, సో నాకు ఎందుకనో స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ కంటే వేరే పేరు ఏదైనా పెట్టుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది. ఓకే, స్టూడెంట్ 1 అని చెప్పేసి పెడదాం అనుకుంటున్నా. సో మీరు చెప్పండి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు దీని కమాండ్? మూవ్ ఎంబీ, యా, ఎంబీ, రైట్. రీనేమ్ ఫైల్ నేమ్, న్యూ ఫైల్ నేమ్ అండ్ ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ ఫైల్, ఓకే, ఓల్డ్ ఫైల్ నేమ్ అండ్ న్యూ ఫైల్ నేమ్. న్యూ ఫైల్ నేమ్ జస్ట్ ఒకటని పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ విధంగా మీరు రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఫోల్డర్స్ కూడా అంతే మీరు. ఓకేనా, అర్థమవుతుందా? సింపుల్ అనమాట. ఇవన్నీ ఏంటంటే బేసిక్ కాబట్టి మూవ్ కమాండ్ దేనికైనా అర్థం చేసుకుని దట్స్ ఇట్. అర్థమవుతుందా? రీనేమ్ చేసుకోవచ్చు, అదే విధంగా ఫైల్స్ ని మామూలుగా ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కూడా మూవ్ చేసుకోవచ్చు.
రీనేమ్ చేయొచ్చు. ఫోల్డర్ నేమ్ కానీ సేమ్ నా, లైక్ సపోజ్ రీనేమ్ చేయాలంటే అంతే, ఫోల్డర్. ఫోల్డర్ నేమ్ ఇచ్చేసుకుంటాం, ఆ ఫోల్డర్ కాడికి వెళ్తావు, ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసుకొని దాన్ని రీనేమ్ కొడతాం అంతే. ఓకే, ప్రెసెంట్ డైరెక్టరీ ఆ సేమ్ ఫోల్డర్ లో ఉండాలంటారా? అంతే. ఓకే. మీకు ఎగ్జాక్ట్ అది తెలుసున్నా సరిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ మీరు ఎక్కడో ఉన్నారు, సమ్ ఎక్స్ అనే ఫోల్డర్ లో ఉన్నారు, మీరు ఇంకా వై అనే ఫోల్డర్ లో ఒక ఫైల్ ని ఏదైనా చేయాలనుకుంటున్నారు, లేదని అంటే మీకు తెలుసుంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఉన్నాం, ప్రెజెంట్ డైరెక్టరీ అంటే యూనిక్స్ ఫోల్డర్ లో ఉన్నాం, రైట్? ఇప్పుడు నువ్వు పర్సనల్ ఫోల్డర్ లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఏం చేసుకోవచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ రాసుకొని మనకి పర్సనల్ ఫోల్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ student1.txt ఉందనుకోండి, ఓకే? సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా పాత్ ఇచ్చుకోవచ్చు, ఏమని /home personal అని చెప్పేసి ఇట్లా ఇచ్చుకొని, ఓకే, దాంట్లో student.txt అని ఇచ్చుకొని, ఓకే. సో మళ్ళీ ఇక్కడ కూడా ఏ ఫోల్డర్ లో మీరు పంపించుకోవాలి అంటే ఈ ఫైల్ ని, ఈ /personal student.txt ని మీరు ఎక్కడైనా ఇంకొక ఫోల్డర్, తెలిసిన ఫోల్డర్ అంటే ఏదో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ తెలుసుంటే ఆ స్ట్రక్చర్ పేరు కూడా ఇచ్చేసుకొని జస్ట్ ఆ స్ట్రక్చర్ ఫోల్డర్ పాత్ కానీ ఇచ్చేస్తే ఇది ఆ ఫైల్ అక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే. అర్థమవుతుందా? ఓకే, సో ఎక్కడున్నా కంప్లీట్ ఎక్కడున్నా పాత్ కానీ ఇస్తే. మీరు కంప్లీట్ పాత్ కానీ ఇస్తే అది వర్కౌట్ అవుతుంది. ఓకే. లేదు మాకు కంప్లీట్ పాత్ తెలియదు అనుకుంటే, కంప్లీట్ పాత్ తెలియకుండా అయితే మనం ఏం చేయం కదా. ఏది చేసినా కానీ, రైట్? సో బెస్ట్ ఏంటంటే జనరల్గా ఏం చేస్తామంటే మనము ఆ ప్రెజెంట్ ఏదైతే వర్కింగ్ డైరెక్టరీ ఉంటుందో దాంట్లోకి వెళ్ళిపోతామో, ఆ నుంచి అటు ఇటుగా మార్చుకుంటా ఉంటాం. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సనల్ స్టూడెంట్ ని మనం ఏం చేస్తామనంటే, పర్సనల్ తర్వాత ఇందాక ఎక్కడికి పంపించాము, యూనిక్స్ లో అప్పుడు హడూప్ లో యూనిక్స్. పంపిద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు ఈ విధంగా రాసుకుంటే ఈ student.txt కూడా ఈ హడూప్ ఫోల్డర్ లోకి వెళ్ళిపోతుంటది అనమాట. అర్థమవుతుందా? ఎస్ బ్రో. మీరు పర్టికులర్ ఫోల్డర్స్ మన పాత్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట, రైట్? ఓకేనా? ఇట్లా అదే విధంగా మనకి మామూలుగా మనము ఒక ఫైల్ ని మనం ఫైండ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఫోల్డర్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఏం చేస్తాం, Ctrl+F అని కొట్టేసి ఆ ఫైల్ నేమ్ సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ సి డ్రైవ్ లోకి వెళ్తాము. సి డ్రైవ్ లో Ctrl+F అని కొట్టేసి మనం ఆ ఫైల్ ఎక్కడ ఉందనేది ఏదైనా సెర్చ్ చేయడానికి కోసంగా మనము Ctrl+F వాడతాం. అదే విధంగా ఇక్కడ ఫైండ్ కమాండ్ అనేది వాడతారు ఇక్కడ. ఓకే, ఫైండ్ అని చెప్పేసి ఫైండ్ కమాండ్ యూజ్డ్ ఫర్ ఫైండ్ ద ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ అనమాట. అంటే మనము డైరెక్టరీ కానీ లేకపోతే ఒక ఫైల్ కానీ మనం ఎట్లాగైతే Ctrl+F పెట్టుకొని ఏదైతే ఫోల్డర్ లోకి వెళ్ళేసి మనం చెక్ చేస్తామో, అదే విధంగా మన ఫైండ్ కమాండ్ కూడా అట్లాగనే మీరు ఏదైతే ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ లో మీకు ఏదైతే అవసరం అవుతుందో దాన్ని కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు కమాండ్ పర్టికులర్ కావాలి అంటే అసలు యూనిట్స్ కి అయితే బాగా మనకి ఇవి దొరుకుతాయి. ఓకే, సింపుల్ గా మనకి హ్యాపీగా చూడండి ఎన్ని ఉన్నాయో. యూనిక్స్ లినక్స్ అంటే ఒకటేనా? ఆల్మోస్ట్ సేమే, పెద్ద ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ డైరెక్టరీ ఆఫ్ ద సెర్చ్. ఓకే, సో మీరేం చేసి ఫైండ్ అని రాసుకొని, ఓకే, ఏదైతే మీరు పాత్ తీసుకుంటున్నారో ఆ పాత్లోకి వెళ్ళేసి మనం చెక్ చేస్తే అది తెలిసిపోతుంది. అలా కాకుండా ఓకే, ఫైండ్ ఏదైతే మనకి ఆ పాత్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం ఆ పాత్ టైప్ ఎఫ్. ఓకే, మీరు ఒక నేమ్, ఓకే, ఏదైతే నేమ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే పాత్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ పాత్ ఇచ్చుకొని దాని టైప్ అసలు ఏంటిది, ఓకే, ఎఫ్ అని చెప్పేసి, ఓకే, సో నేమ్ అనేసి మనం ఇక్కడ *.txt ఏవైతే *.txt ఫైల్స్ ఉన్నాయో అంటే
డాట్ టీఎక్స్టీ ఫైల్స్ అన్నిటిని నేను ఆ ఫోల్డర్లో ఏదైతే ఫోల్డర్ మనం ఇస్తున్నామో ఆ ఫోల్డర్లో మనం చెక్ చేసుకునేదానికి ఇట్లాగా మనం ఫైండ్ కమాండ్ రాసుకుంటాం. అర్థమవుతుందా? అదే విధంగా ఫర్ ఫిల్టరింగ్ అండ్ లొకేటింగ్ ద ఫైల్స్ అనమాట. అంటే ఫైల్స్ ఎక్కడ ఉన్నవి అవన్నీ చూసుకునే దానికోసంగా మళ్ళీ ఇట్లాగా రాసుకోవచ్చు. అంటే మల్టిపుల్ వేస్ గా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లాగా మన ఫైండ్ కమాండ్లు జస్ట్ ఇది ఏంటంటే సెర్చ్ కోసం ఆల్మోస్ట్ ఏంటంటే ఓకే, సో మనం ఫైల్స్ ని సెర్చ్ చేసుకుంటాం. అదే విధంగా మనము ఇప్పుడు ఇది ఒక మనకు ఫైల్ ఉంది. ఓకే, ఈ ఫైల్లో ఒక పర్టికులర్ వర్డ్ని మనము లేకపోతే స్ట్రింగ్ని కానీ సెర్చ్ చేయాలి అనుకుంటున్నాము. అప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను దీంట్లో యూనిక్స్ అనేది ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, యూనిక్స్ అని కొట్టాను. ఇది ఒకటి. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఇది చెప్తుంది కదా. అట్లాగనే మన యూనిక్స్ ఫైల్ సిస్టమ్ లో కూడా యూనిక్స్ అనేది ఫైల్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయడానికి మనకి గ్రెప్ కమాండ్ అనేది వాడతారు. ఓకే, సో ఫైండ్ అనేది ఏం చేస్తారండి? టు ఫైండ్ ద ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఇన్ ఏ పర్టికులర్ ఫోల్డర్. ఓకే, సో అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాం అబ్బా, ఇప్పుడు సి డ్రైవ్కి వెళ్తాము. ఈ సి డ్రైవ్ లో ఏవైతే మీకు సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడికి వెళ్ళేసి మనము ఏదో మీరు పైథాన్ అనే లేదా యూనిక్స్ అని ఏదో సంథింగ్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి ఏ విధంగా అయితే రూట్ ఫోల్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి ఫోల్డర్, అక్కడైతే రూట్ అంటాం మనం. ఓకే, సో రూట్ అంటే స్లాష్ అని పెడతారు. ఓకే, దాని తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు యూజర్స్ ఫోల్డర్ అనేది వచ్చింది. ఓకే, యూజర్ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాము. అంటే మీరు గమనించాల్సింది ఒకటి ఏంటంటే సి ఫోల్డర్లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి. కానీ నాకు మొత్తం సి ఫోల్డర్లో వద్దు, నాకు ఓన్లీ పర్టికులర్లో యూజర్స్లో లెనోవోలో ఓకే ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో దాంట్లో ఏమైనా ఫైల్ చెక్ చేసుకునే దానికి ఇట్లాగైతే మనం ఏ విధంగా మనం దీనికి ఇప్పుడు పాత్ ఏమైంది? సి యూజర్స్ లెనోవో. ఓకే, ఈ పాత్ లో మనకి ఏమైనా ఫైల్స్ ఉన్నాయో చెక్ ఎట్లాగైతే చేస్తున్నామో అట్లాగనే మనకి పర్టికులర్ ఫోల్డర్ పాత్ లో మనకి ఏదైనా ఫైల్స్ చెక్ చేసుకునే దానికి కానీ ఫోల్డర్స్ చెక్ చేసుకునే దానికి ఫైండ్ కమాండ్ వాడతారు. అలా కాకుండా పర్టికులర్ ఫోల్డర్లో ఓకే పర్టికులర్ ఫైల్లో ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని సెర్చ్ చేయడానికి మనము గ్రెప్ కమాండ్ అనేది వాడతాం. అర్థమవుతుందా? ఫైండ్ కి గ్రెప్ కి గ్రెప్ అనేది ఒక ఫైల్లో సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఫైండ్ అనేది ఓవరాల్ గా ఫోల్డర్ లెవెల్ ఫైల్స్ లెవెల్స్ లో చెక్ చేస్తాం. ఫైల్ ఉందా లేదా, అదే ఓకే, డైరెక్టరీ ఉందా లేదా. కానీ ఇది ఓకే అది టైప్ ఎఫ్ అంటే ఏందనా? లైక్ టైప్ ఇచ్చేసి ఎఫ్ ఇచ్చాం కదా ఫైండ్ లో. ఫైండ్ లాగ్ అనమాట ఇది. అంటే ఓకే, ఎఫ్ అంటే ఫైండ్. సింటాక్స్ అది. నేను అంత ఎక్కువ దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఇందులో టైప్ అంటే స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఫైల్స్ టు ఫెచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఫర్ రెగ్యులర్ ఫైల్స్. ఓకే, సో డి ఫర్ డైరెక్టరీస్. అర్థమవుతుందా? ఎఫ్ అంటే రెగ్యులర్ ఫైల్స్, అంటే టీఎక్స్టీ ఫైల్స్ ఉంటాయి కదా, టీఎక్స్టీ ఫైల్స్ ఓకే తర్వాత సిఎస్వి ఫైల్స్ ఇట్లాంటి ఫైల్స్ ని మనము సెట్ చేసేదాని కోసం ఎఫ్ అని వాడతాం. అదేవిధంగా డైరెక్టరీస్ వాడేటప్పుడు డి అనేది ఆప్షన్ వాడుకోవాలి. ఓకేనా? ఓకే ఓకే, ఫైల్ నేమ్స్ ఆర్ డైరెక్టరీస్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అబ్బా ఒక యూనిక్స్ లో. అదే అనమాట బెనిఫిట్ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో మనమేమి యూనిక్స్ డెవలపర్స్ కాదు కదా. మన బేసిక్ అసలు ఫైండ్ అనేది ఎందుకు అనేది వాడుకునేది మనకు తెలిస్తే మనం గూగుల్లోకి వెళ్ళి తెచ్చి చేసుకోవాల్సింది ఇవన్నీ. ఓకే, మీరు బేసిక్స్ నేర్చుకోవాలా. మనం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే బేసిక్సే. మనకు మెయిన్ మన సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మనకు మొత్తము పైస్పార్క్ ఇవన్నీ కదా మనకు వచ్చేది, అవి బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎస్క్యూఎల్ ఓకే ఇవన్నీ నేర్చుకోవాలా. ఎస్క్యూఎల్ బాగా ఇన్డెప్త్ నేర్చుకోవాలి. ఓకే, మీకు ఎంతవరకు చెప్పానో అంత నీట్గా నేర్చుకోవాలా. యూనిక్స్ అనేది ఏంటంటే అసలు మనం ఎక్కడ వాడం అజూర్లో అయితే. ఓకే, సో ఇది జస్ట్ మీరు బేసిక్స్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఏడబ్ల్యూఎస్ వచ్చింది అనుకోండి మనకు ప్రాజెక్ట్, సో అప్పుడు కూడా మనం వర్క్ చేసుకోవాలనుకుంటే ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేసుకోండి. అర్థమవుతుందా? అదే విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్ డాట్ టీఎక్స్టీలో ఓకే స్టూడెంట్ డాట్ టీఎక్స్టీలో జేఎస్ఆర్ అనేది ఉందా లేదా వాడని చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అంటే మనం ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ ఎక్కడో క్రియేట్ చేసుకున్నాం రైట్. ఇదిగో ఇక్కడ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీలో మనం ఏం రాసాము?
ప్రెస్ ఐ అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళొద్దని చెప్పాను. ఇన్సర్ట్ మోడ్లో తర్వాత ఏవైతే మనం రాసుకుంటాం అన్నీ రాసుకుంటాం, రైట్? సో ఇక్కడ చూడండి, జేఎస్ఆర్ ఇది లిజనింగ్, రామ్ ఈజ్ ఆల్సో థింకింగ్, నిఖిత ట్రైంగ్ టు సే సంథింగ్ సంథింగ్ ఏదో ఏదో చెప్తా ఉన్నాం మనం ఇక్కడ. అదే విధంగా మనము స్టూడెంట్ డాట్ టీఎక్స్టీలో జేఎస్ఆర్ అనే వాడు ఉందా లేదా అని అనుకుంటే అదేం చేస్తుందంటే, మీరు ఈ విధంగా ఎప్పుడైతే గ్రెప్ అని చెప్పేసి జేఎస్ఆర్ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అని రాస్తారో అదేం చేస్తుందంటే ఇట్లాగా మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. ఏవైతే జేఎస్ఆర్తో ఉన్నాయో జేఎస్ఆర్ ఇది రీజనింగ్ అని ఏదో ఒకటి అతనికి రిలేటెడ్గా ఏవైతే ఉంటుందో ఆ ఫైల్లో అది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఎన్నైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ అన్ని ఇట్లాగా 1 by 1 by 1 by 1 మొత్తం చూపిస్తుంది మనకి. ఓకే, అర్థమవుతుందా? క్లియర్. గ్రెప్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి భయ్య. ఓకే, మీరు ఒకటే అనుకోబాకండి. నేను జస్ట్ బేసిక్ చెప్తాను. అంటే నేను జస్ట్ మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే గ్రెప్ అని దేనికి వాడతారు, లేకపోతే ఫైన్ అని దేనికి వాడతారు. ఇప్పుడు గ్రెప్ అని కనుక కొట్టి దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఇదిగోండి చూడండి, మనకి ఇక్కడ ఐ అంటే ఐఫన్ ఐ అంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ ఆర్ మ్యాచింగ్ అనమాట. ఓకే, సో డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ ఓన్లీ. ఓకే, సో డిస్ప్లే ద మ్యాచెస్ లైన్స్ అండ్ దేర్ లైన్ నెంబర్స్. ఓకే, లైన్ నెంబర్స్ తో పాటు మనకి డిస్ప్లే అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఫైల్లో మల్టిపుల్ లైన్స్ ఉంటాయి కదా. సో మనం సెర్చ్ చేసే స్ట్రింగ్ అనేది ఏ లైన్ లో ఉంది, ఎన్నో లైన్ నెంబర్ లో కూడా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు ఐఫన్ ఎన్ కమాండ్ పెట్టుకుంటే. ఓకే, సో ఐఫన్ వి అంటే ఏం చేస్తానంటే మనము ఏం చేస్తామనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ని మనం సెట్ చేస్తున్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్ అనే స్ట్రింగ్ అనేది మనం సెట్ చేస్తున్నాం, రైట్? అది తప్ప రిమైనింగ్ అన్ని మనకి డిస్ప్లే చేయమని చెప్తాం. అంటే దిస్ ప్రింట్స్ ఆల్ ఆఫ్ ద లైన్స్ దట్ డు నాట్ మ్యాచెస్ ద ప్యాటర్న్. అంటే రివర్స్. అర్థమవుతుంది ఐఫన్ వి అంటే? అర్థమవుతుందా? ఇక్కడ నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్క కమాండ్ కి లాట్ ఆఫ్ ఉంటాయి అబ్బా. ఐఫన్ ఐ అంటే ఏం చేస్తుంది అంటే ఇది ఒక కేస్ సెన్సిటివ్. ఓకే, జనరల్ గా మనం ఏంది అక్కడ స్మాల్ లెటర్స్ రాసున్నాం, కానీ నేనేం చేస్తున్నాను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్ఆర్ అని ఇట్లాగిస్తాను, లేకపోతే ఇట్లాగిస్తాను. ఇంకొకటి యూనిక్స్ అనేది కేస్ సెన్సిటివ్ అమ్మా. ఓకే, సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డాట్ టీఎక్స్ అనేది స్మాల్ లెటర్ లో ఇచ్చున్నారు ఫైల్ నేమ్, కానీ మీరు ఇక్కడ వచ్చి క్యాపిటల్ ఎస్ గాని ఇచ్చారనుకోండి అది నో ఫైల్ అని చెప్తానే ఉంటది. అందుకే బీ కేర్ఫుల్ అనమాట. యూనిక్స్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఓకే, గ్రెప్పే అని చెప్పేసి ఇట్లాగానే ఇస్తే ఇది మనకి డిస్ప్లే అనేది ఇచ్చేస్తుంటది ఇది. ఓకే, జేఎస్ఆర్ ఇది లిజనింగ్ అని. ఓకే, బట్ అలా కాకుండా మీరు ఐఎఫ్ఎన్ ఐ అనేది ఇవ్వకుండా మీరు జస్ట్ ఇట్లాగానే ఇచ్చారంటే అదేం చేస్తుంది అంటే నో రిజల్ట్ అనేది మనకి చెప్పుద్ది. ఎందుకనంటే ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి. అర్థమవుతుందా? కేసు మనకి అంత సంబంధం లేదు ఓకే అనుకుంటే ఐఫోన్ ఈ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో అదే విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేఎస్ఆర్ అనేది ఉంది. ఓకే, ఈ జేఎస్ఆర్ కాకుండా ఓకే మనకి రిమైనింగ్ డేటా అంతా మనకి కావాలి అనుకుంటున్నాం. అంటే అప్పుడు ఏం చేస్తాము, ఇవి తప్ప అంటే దీంట్లో ఈ రెండు తప్ప ఇవన్నీ ఇస్తుంది అనమాట. అది అర్థమవుతుందా? ఐఫోన్ వి అంటే రివర్స్. ఓకేనా? ఐఫోన్ అంటే ఎన్ అంటే ఏం చేస్తుంది, జేఎస్ఆర్ ఏ లైన్ లో ఉన్నాడు, ఏ నెంబర్ లో ఉంది మొత్తం అది చెప్తుంటుంది. ఓకే, సో ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి ఒక్కొక్క దానికి. ఓకే, మనకు బేసిక్ గా ఏంటంటే గ్రెప్ అంటే టు సెర్చ్ ద స్ట్రింగ్ ఇన్ ఏ ఫైల్, ఫైండ్ అంటే టు సెర్చ్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీస్ ఇన్ ఏ డైరెక్టరీస్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ అంటే ఇంటర్వ్యూలో ఎట్లా అడుగుతారంటే చాలా మంది జనరల్ గా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి నాకు ఒక ఫైల్ ఉందండి దట్ ఈజ్ వెజిటబుల్స్ డాట్ టీఎక్స్టీ,
ఓకే, ఆర్ ఫ్రూట్స్ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో ఫ్రూట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఐ వాంట్ టు ఫెచ్ ఓన్లీ యాపిల్స్ డేటా అంటాడు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలండి? హలో. సో ఇప్పుడు గ్రేప్ అవునా హై పెట్టుకొని యాపిల్స్ ప్లస్ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అది సో ఆల్ కేస్ సెన్సిటివ్ కాకుండా అన్ని ఇస్తుంది. ఉమ్. అలా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైల్లో నాకు 1000 రోస్ ఉన్నాయండి. ఓకే, సో నాకు ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే ఫస్ట్ 10 రోస్ కావాలి. ఫస్ట్ డిస్ప్లే 10 రోస్ మనం డేటాబేస్ లో కూడా నేర్చుకున్నాం. డిస్ప్లే ద ఫస్ట్ 10 రికార్డ్స్ అని, డిస్ప్లే లాస్ట్ 10 రికార్డ్స్ అని, తర్వాత వచ్చేసి మధ్యలో రికార్డ్స్ 7, 8, 9 అని, లేకపోతే మన ఇష్టం వచ్చిన రికార్డ్స్ మనం డిస్ప్లే చేయడానికి మనం ఎట్లాగైతే రాస్తున్నామో సేమ్ యూనిక్స్ లో కూడా కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నాకు ఒక 1000 రోస్ ఉన్నాయండి. ఫస్ట్ 10 రోస్ మనకి డిస్ప్లే కావాలంటే మనకి హెడ్ కమాండ్ అనేది వాడతారండి, గుర్తుపెట్టుకోండి. హెడ్ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ డిస్ప్లే ద ఫస్ట్ 10 రోస్ ఫ్రమ్ ఏ ఫైల్. ఓకే, మీరేం స్పెసిఫై చేయబోలే i10 అని, ఎందుకనంటే బై డిఫాల్ట్ 10 రోస్ అనేది డిస్ప్లే చేస్తుంటుంది. ఓకే, సో అదే విధంగా అలా కాకుండా నాకు ఫస్ట్ 30 రోస్ కావాలి అనుకుంటున్నాను నేను ఒక ఫైల్లో. ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే i30 అని పెట్టుకుంటాం. అర్థమవుతుందా? అదే విధంగా 50 రోస్ కావాలి అనుకుంటున్నాం ఫస్ట్ దాంట్లో. ఓకే, దాంట్లో i50 అని రాసుకుంటాం. అంటే మీరు హెడ్ కమాండ్ అనేది ఏం చేస్తుంటుందంటే ఫస్ట్ ఏదైతే మీకు ఫైల్లో ఉన్నాయో ఆ ఫైల్లో ఫస్ట్ ఏవైతే రోస్ ఉంటాయో ఆ రోస్ ని మనకి డిస్ప్లే చేస్తుంటాయి. రైట్, ఇక ఫస్ట్ రోస్ అంటే అర్థమవుతుంది కదా. అంటే ఈ ఫైల్ ఉందమ్మా. ఎస్ అన్న. ఓకే, దీంట్లో 3 ఉన్నాయి. ఓకే, నాకు అవును. ఫస్ట్ 2 రోస్ మాత్రం డిస్ప్లే చేయమంటే ఏం చేస్తుంది? హెడ్ i2 అని చెప్పేసి అంటే మనం ఒక ఫైల్ ఫైల్ నేమ్ కానీ ఇస్తే ఏం చేస్తుంది? ఈ రెండు మనకు డిస్ప్లే చేస్తుంది. అంతే కదా. అట్లాగా నెక్స్ట్ వచ్చేసి టైల్ కమాండ్. ఓకే, ఐ వాంట్ డిస్ప్లే ద లాస్ట్ 10 రికార్డ్స్. ఓకే, సో దానికి టైల్ కమాండ్ వాడతారు అనమాట. హెడ్ టైల్. ఓకే, సో టైల్ కూడా అంతే అండి, మీరు ఏం స్పెసిఫై చేయకపోతే నెంబర్స్ ఇక్కడ. ఓకే, సో అది ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే లాస్ట్ 10 రోస్ మాత్రం చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైల్ -2 ఫైల్ డాట్ టీఎక్స్టీ అంటే అది స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అంటే మనకి ఏం చేస్తుంది? ఓకే, ఏం చేస్తుంది? ఇది లాస్ట్ 2 రికార్డ్స్ చూపిస్తుంది. ఓకేనా, లాస్ట్ 2 రికార్డ్స్ అనేది చూపిస్తుంటారు. సో టైల్ అనేది ఏం చేస్తుందండి? లాస్ట్ నుంచి మనకి రికార్డ్స్ అనేది డిస్ప్లే చేస్తుంటది. అదే విధంగా హెడ్ అనేది ఏం చేస్తుంది? స్టార్టింగ్ ఫైల్లో ఒక ఉన్న రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది. కానీ నాకు అలా కాకుండా ఐ వాంట్ డిస్ప్లే. ఓకే, ఐ వాంట్ డిస్ప్లే 40 to 50 రోస్. ఓకే, సో మనకి నేను ఇందాక ఏం చెప్పండి 1000 రోస్ ఉన్నాయి. 1000 లో నాకు 10 అంటే టైల్ పెట్టుకున్నాము. ఐ మీన్ ఫస్ట్ 10 రికార్డ్స్ అంటే హెడ్ పెట్టుకున్నాము, లాస్ట్ 10 రికార్డ్స్ అంటేనేమో టైల్ రాసాము. అలా కాదు, నాకు 1000 రోస్ లో నుంచి నాకు 40 or 50 రోస్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం గమనించండి. ఇప్పుడు హెడ్ -50 ఫైల్ డాట్ టీఎక్స్టీ అని అంటే మనకి ఫస్ట్ ఏం చేస్తుందండి? ఇక్కడ ఫస్ట్ 50 డిస్ప్లే చేస్తా. ఫస్ట్ 50 డిస్ప్లే చేస్తుంది. అంటే మనకి ఫస్ట్ 50 రికార్డ్స్ వచ్చేసాయి దీంట్లో. రైట్, అవును, మళ్ళీ ఏం చేస్తున్నాము? దాంట్లో ఇక్కడ పైప్ లాస్ట్ కమాండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ పైప్ కమాండ్ అంటే ఏంటంటే పైప్ కమాండ్ ఎప్పుడైతే మీరు ఇక్కడ వాడతారో ఓకే, ఏదైతే మనం ఇక్కడ కమాండ్ రాస్తున్నామో దీనికి ఒక ఇన్పుట్ అయ్యిద్ది అనమాట ఇది. ఓకే, ఈ కమాండ్ కి ఇది ఇన్పుట్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కమాండ్ అనేది ఇన్పుట్ అంటే ఇక్కడ ఇందాక ఎన్ని వచ్చున్నాయండి? ఇక్కడ 50 రికార్డ్స్ వచ్చున్నాయి. రైట్, 50 రోస్ వచ్చున్నాయి ఇక్కడ. అవును కదా, ఇక్కడ 50 రోస్ వచ్చుంటే దీంట్లో నుంచి మనకి ఏం చేయాలి? 40 మనకి చూపించాలి. ఒక 40 నుంచి 50 దాకా. సో లాస్ట్ 10 అని అంటే నేనేమైంది? 40 నుంచి 50 దాకా కదా మనకు వచ్చేది. రైట్, అవునన్నా. అర్థం కదా? అనేది లాస్ట్ 10 రికార్డ్ డిస్ప్లే చేస్తుంది. సో -10 ఇచ్చినప్పుడు 40 - 10 50 - 10 40 వస్తుంది.
అప్పుడు 40 to 50 రికార్డ్స్ చూపిస్తుంది కదా, అంతే కదా. మనకు కావాల్సింది 40 నుంచి 50 రోస్ కదనా, అవును, బిట్వీన్ 41 to 50. అంతే 40 నుంచి 50. సో ఆ 10 రికార్డ్స్ మాత్రం చెప్పాలి. సో 50లో మనం హెడ్ కమాండ్ లో 50 రోస్ వస్తాయి, ఒక్క నిమిషం అనుకో. దాంట్లో -5 40 ఇప్పుడు వస్తాయి ఇప్పుడు. ఓకే, 40 రికార్డ్స్ ఇప్పుడు వచ్చేసాయి 1000 లో నుంచి. ఓకే, 50 40 రికార్డ్స్ వచ్చాయి, రికార్డ్స్ వచ్చేసాయి నీకు, రైట్. 50 వచ్చినాయి. ఇప్పుడు టైల్ అంటే ఏం చేస్తుంది? లాస్ట్ 10 రికార్డ్స్ అనేది డిఫాల్ట్ గా లాస్ట్ తీసుకుంటది, 10 అంటే ఏమైంది? 50లో నుంచి -10 తీసేస్తే ఏమైంది? 40 వస్తుంది. 40 to 50 10 రికార్డ్స్ చూపించేసి సరిపోలే చెప్తాను. ఓకే, ఓన్లీ 10 రికార్డ్. ఓకే ఓకే గట్. ఓ -10 అంటే ఏమైందబ్బా? అదే నా టైల్ అనేది లాస్ట్ 10 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది 50లో. సో సో ఇప్పుడు 41 to 50. 40 ఓకే నుంచి 50 దాకా చూపించేస్తాం. ఓకే ఓకేనా? ఓకే, ఓన్లీ 10 రికార్డ్స్ డిస్ప్లే. అట్లా. సో మీరు ఈ విధంగా ఏంటంటే పైప్ కమాండ్ అనేది కూడా రాసుకుంటారు. ఓకే, సో మీరు ఎక్కడైనా ఏదైనా చేసుకోవాలనుకుంటే సో ఈ పైప్ కమాండ్ అనేది రాసుకుంటారు. ఈవెన్ మనం క్యాట్ కమాండ్ లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము ఆ, అక్కడ గ్రెప్ కమాండ్ డైరెక్ట్ గా ఫైల్ నేమ్ కూడా రాసాం కదా. సో ఆడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్యాట్ మీరు స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అని రాసుకొని ఇది డిస్ప్లే అయింది కదా. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ కూడా మీరు గ్రెప్ రాసుకోవచ్చు, గ్రెప్ ఐ. ఓకే, సో ఏదో ఒకటి మీకు నచ్చిన పేరు ఎవరినో ఒక మనం టైప్ చేసుకోవాలి. క్యాట్ కమాండ్ మనం యూస్ చేస్తున్నామనా? చెప్పలేదే. వెతికినా. ఓకే, టు వ్యూ ద చెప్పలేదు. చెప్పారు, జస్ట్ కాంటెక్స్ట్ చూపిస్తుంది. అదే విధంగా కంకాటినేషన్ 2 ఫైల్ చేస్తుంది. అది కూడా క్యాట్ లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, క్యాట్ అంటే జస్ట్ డిస్ప్లే ద కాంటెంటే కాదు, క్యాట్ అనేది కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేస్తుంది. క్యాట్ అనేది ఓకే, సో అదే విధంగా కంకాటినేషన్ ఫైల్ కూడా చేస్తుంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ మీరు నేర్చుకునే చాలా టైం పడుతుంది. ఓకే, బేసిక్ నేర్చుకోండి. ఓకే, ఓకే మీరు మనం బేసిక్ గా చూడండి, డేటాబేస్ నేర్చుకోవాలా, పైస్పార్క్ నేర్చుకోవాలా, అదే విధంగా ఏడిఎఫ్ నేర్చుకోవాలా, అదే విధంగా ఏడీబీ నేర్చుకోవాలి. సో ఇన్ని టెక్నాలజీల్లో మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అన్ని ఇండెప్త్ గా వెళ్ళారు అనుకోండి, మీకే వదిలేసాను. నెక్స్ట్ కంపెనీ ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేసాను. సారీ ఫర్ దాట్. ఓకే, ఇంకొకటి అండి, ఇది ఒకటి యూజ్ఫుల్ కమాండ్ అండి, ఏడబ్ల్యూకే కమాండ్ అంటారు ఇది. ఓకే, ఏడబ్ల్యూకే కమాండ్ అనేది అంటే ఎక్కువ సార్లు మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనకి, నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మనకు బేసిక్ గా నాలెడ్జ్ అనేది అవసరం. ఓకే, యూనిక్స్ లో. సో నేను బేసిక్ నాలెడ్జ్ అనేది ఏవైతే మనకి యూజ్ఫుల్ కమాండ్స్ అవి మాత్రం చెప్తున్నా. ఓకే, సో మీకు షెల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు చాలా అవసరం అవుతాయి. ఓకే, సో సిడి కమాండ్స్ ఇవే కాదు, ఫర్ లూపులు రాసుకోవాల్సి వస్తుంది, ఇఫ్ దేర్ అండ్ కండిషన్స్ రాసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఏంటంటే మీరు బేసిక్ గా మనం ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో, ఐ మీన్ మనకు అంత అవసరం అయితే నీకు ఎప్పుడో చెప్పేవాడిని, ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి వదిలేసి పైన చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇక్కడ ఏడబ్ల్యూకే కమాండ్ అనమాట, ఆక్ కమాండ్ అంటారు దీన్ని. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఉందండి, వసుధ 1 lakh కావాలి. ఓకే, సో చందన 26 80K నెల్లూరు. ఓకే, అదేవిధంగా జేఎస్ఆర్ 34 హీజ్ ఏజ్ అండ్ 1.5 lakhs అండ్ బెంగళూరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో హైదరాబాదు. టైం లేదు నా 1 minute కన్నా తక్కువ. అవునా? ఓకే, చెన్నై అనుకోండి, ఇది ఒక కమాండే. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకి పర్టికులర్ కాలమ్స్ డేటా మనకు డిస్ప్లే చేయాలనుకుంటున్నా అంటే నాకు కామా పెట్టుకొని ఐఫోన్ F5 పెట్టుకొని కామా పెట్టుకొని ప్రింట్ $2 అని కనుక కొడితే ఇది మనకి ఏదైతే ఏజ్ ఉందో ఆ సెకండ్ కాలంలో డేటా అంతా చూపిస్తుంది అనమాట.
అదే విధంగా $3 అని కానీ కొడితే ఏమైందనంటే మనకి వాళ్ళ శాలరీస్ అనేది డిస్ప్లే చేస్తుంటుంది. అట్లాగా AWK కమాండ్ అనేది పర్టికులర్ కాలం